హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య డివోర్స్ తీసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోవడంతో రాజేశ్వరరావు దర్శన్ శరణ్యని ఫ్యామిలీ కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఎగ్జామిన్ చేసి డివోర్స్ ఇవ్వాలా వద్దా అనే విషయాలు తేల్చడానికి రాజేశ్వరరావు దర్శన్ శరణ్యని కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటారు. శరణ్య లగేజ్తో సహా బయటికి రావడంతో ఆనంద భైరవి చాలా బాధపడతారు. శరణ్యని రిక్వెస్ట్ చేసిన శరణ్య ఒప్పుకోకపోవడంతో దర్శన్తో పాటు కోర్టుకి బయలుదేరుతుంది శరణ్య. ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా లహరి తన రూమ్కి వచ్చి చాలా చాలా బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అసలు వదిన ఇవాళ అన్నయ్యతో సంతోషంగా ఉండకుండా విడిపోవడానికి ముఖ్య కారణం నేనే ఏం చేయాలి? నా పాపాన్ని కడుక్కోవాలంటే నేను ఏం చెయ్యాలి? దేవుడా, నాకొక దారి చూపించు. మా అన్నయ్య వదిన విడిపోకుండా ఉండేలా నాకొక దారి చూపించు అని పాపం బాధపడుతూ ఉంటుంది లహరి. ఇంకా లహరి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. పక్కకు తిరిగి లహరి ఫోన్ ఎవరా అని అనన్య ఫోన్ చూసేసరికి ప్రకాష్ అని కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. ఇదేంటి ప్రకాష్ అనన్య వదిన కాల్ చేయడం ఏంటి అని పెద్ద కళ్ళు చేసి చూస్తూ ఉంటుంది లహరి. వెంటనే లహరి చేతిలో నుండి ఫోన్ లాగేసుకుంటుంది అనన్య. లహరి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. వదిన ప్రకాష్ అని అంటుంది. ఇది నీ బాయ్ ఫ్రెండ్ ప్రకాష్ కాదు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రకాష్ ఉన్నారులే, మాకు వరుసకి బాబాయ్ అవుతాడు, అతను కాల్ చేశాడు, నువ్వు వెళ్ళు అని చెప్పి దొంగతనంగా ఫోన్ తీసుకొని వచ్చేస్తుంది అనన్య. అనన్య మోహన్లో కంగారు గమనిస్తుంది లహరి. ఇదేంటి వదిన ఇంత కంగారు పడ్డం నేను ఎప్పుడు చూడలేదే అని చెప్పి అనన్యనే గమనిస్తూ ఉంటుందన్నమాట లహరి. అనన్య ప్రకాష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ప్రకాష్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని అడుగుతుంది. అనన్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. దర్శన్ శరణ్య ఇద్దరు ఫ్యామిలీ కోర్టుకి బయలుదేరారంటగా. శరణ్య ఇంక తను దర్శన్కి విడాకులు ఇస్తున్నానని ఒప్పుకుంటే తర్వాత నువ్వు నీ చేతులతో పెళ్లి కూతురు చేయాల్సింది నా చెల్లెల్నే కదా. అందుకే నీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వు వస్తే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు ప్రకాష్. నేనిప్పుడు ఎక్కడికి రాలేను, నా పరిస్థితి అలాంటిది అని అంటుంది అనన్య. అనన్య, నువ్వు ఇక్కడికి వస్తే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటున్నాను కదా, రా వస్తే మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ప్రకాష్. వీడేంటి ఇప్పుడు పిలుస్తున్నాడు, సర్లే వెళ్ళొస్తాను, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కదా, వాళ్ళతో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాను అని అనన్య ప్రకాష్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అదంతా గమనిస్తున్న లహరి కూడా అనన్యని ఫాలో అవుతుంది. అనన్య సమీరా ప్రకాష్ ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అలా వచ్చి రాగానే, వెల్కమ్ అనన్య, మా కుట్రలో ఒక భాగం నీదే కదా, నిజంగా నా చెల్లెలికి త్వరలో పెళ్ళవబోతుందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక్క మర్డర్ వీడియో ఇన్ని విధాలుగా దారి తీస్తుందని అస్సలు అనుకోలేదు అని నవ్వుతూ ఉంటాడు ప్రకాష్. చూడు ప్రకాష్, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ లహరి గొర్రెపిల్ల కసాయివాణ్ణి నమ్మినట్టు నిన్ను నమ్మి నీతో నిజాలన్నీ చెప్పేసింది. ఒకవైపు ప్రేమికుడిగా ఇంకొక వైపు బ్లాక్మెయిలర్గా నువ్వే ఉన్నావని పాపం ఆ పిచ్చి పిల్లకి తెలీదు అని అంటుంది అనన్య. ఇదంతా విండోలో నుండి చూస్తూ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది లహరికి. ప్రకాష్, వదినా, వీళ్ళందరూ ఒకటేనా? అంటే నన్ను మర్డర్ కేసులో ఇరికించింది వదినా? ప్రకాష్ వదినతో చేతులు కలిపి నన్ను మోసం చేస్తున్నాడా అని చాలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. సమీరా, అనన్య, ఒక్కసారి నాకు దర్శన్కి పెళ్ళైపోయిన తర్వాత ఇంకా అంతా హ్యాపీసే కదా, అప్పుడు మనిద్దరమే ఇంటిని ఏలుతూ ఉంటాం, అందరినీ బయటికి పంపేసి మహారాణిలా ఉందాం అని అంటుంది సమీరా. అది మాత్రమే కాదు, ఇంత చేసిన మీ అన్నయ్యకు కూడా గౌరవం దక్కాలి కదా. ప్రకాష్, నేను చెప్పినట్టు నువ్వొక పని చెయ్యి. కరెక్ట్గా ఏ రోజైతే సరోజారావు గారి అబ్బాయితో లహరి పెళ్లి పెట్టుకుంటారో ఆ రోజు నువ్వు లహరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయి. పిచ్చిది కరిగిపోతుంది. నీతో
పెళ్లి పీటలపై నుండి లేచి వచ్చేస్తుంది. అప్పుడు నువ్వింటికి అల్లుడవుతావు, మేమిద్దరం కోడళ్ళవుతాం, ఉమ్మడి కుటుంబం ముక్కలవుతుంది, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకచ్చు, ఏమంటావు అని అంటుంది అనన్య. కోరి కోరి బంగారు నిధి నా దగ్గరికి వస్తుందంటే పిచ్చి వాళ్ళు ఎవరైనా వదులుకుంటారా అనన్య? ఖచ్చితంగా నా ప్లాను ఇప్పుడు ఆ పిచ్చి లహరిని మళ్ళీ బుట్టలో పడేయడమే అని అంటాడు. అదంతా విని లహరి పాపం షాక్ అయిపోయి ఇంకా శరణ్య మాటలు, ఆనందభైరవి మాటలు, రాజేశ్వరరావు మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ ప్రేమించిన వాడి ప్రేమే నీకు తల్లిదండ్రుల ప్రేమ కంటే ఎక్కువైపోయిందా అని అన్న మాటలు గుర్తు చేసుకొని మోసపోయానని చాలా బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా లహరి అలా వెనక్కి తిరిగి వెళ్ళేలోపు పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడిపోవడంతో అనన్య ఒక్కసారిగా అటువైపుగా చూస్తుంది. అక్కడ లహరి కనబడుతుంది. ఒక్కసారిగా ప్రకాష్, సమీర, అనన్య షాక్ అయిపోతారు. తను లహరిలా ఉంది కదా అని అంటుంది అనన్య. హో షిట్, ఇప్పుడు ఒకవేళ ఇదంతా లహరి వినేస్తే, ఈ విషయం అందరికీ చెప్పేస్తే అని అంటుంది సమీర. ఇప్పటి వరకు మనం పడిన కష్టాలన్నీ మళ్ళీ మొదటికొచ్చేస్తాయి. నో, దాన్ని నేను చంపేస్తాను అని ప్రకాష్ బయలుదేరుతూ ఉంటాడు. ప్రకాష్ ఆగు, నువ్వు కాదు నేను వెళ్తాను. రౌడీలతో నువ్వు మాట్లాడి త్వరగా దాన్ని పట్టుకోమని చెప్పు. ఇవాళ దాన్ని నేను పైకి పంపిస్తాను. నా గురించి ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అది నా చేతిలో ఇవాళ పైకి పోతుంది అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది అనన్య. అలా ఇంకా పాపం రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది లహరి. ఇంకా వెంటనే నిజాలన్నీ బ్లాక్మెయిల్ చేస్తుంది అనన్య అని అండ్ ఆ ప్రకాష్ అని అదంతా చెప్పడానికి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అదే టైంకి కొంతమంది రౌడీలు వచ్చి లహరిని పట్టుకుంటారు. రేయ్, ఎవర్రా మీరు, వదలండి అని అంటుంది లహరి. ఇంకా వెంటనే అక్కడికి విలన్లా ఎంట్రీ ఇస్తుంది అనన్య. అనన్యను చూసి పాపం భయపడిపోతూ ఉంటుంది లహరి. ఏంటి పిల్ల పిచ్చుక, ఇప్పుడు నువ్వు మా నుండి తప్పించుకొని మా గుట్టంతా మీ అమ్మ ఆనందభైరవి ముందు బయట పెడదామనుకుంటున్నావా? అలా పెడితే మమ్మల్ని ఆవిడ శివంగి పొంజ విసిరినట్టు చంపేదు. మా ప్రాణం కంటే ఎవరిది ఎక్కువ కాదు. ప్రెజెంట్ నీ ప్రాణం అస్సలు ఎక్కువ కాదు. నా మాట విని చచ్చిపో చెప్తాను. వచ్చే జన్మలో కలిస్తే అప్పుడు నీకు థ్యాంక్స్ చెప్తాలే అని చెప్పి ఇంకొక కత్తి తీసుకొని అనన్య కరెక్ట్గా లహరిని పొడవబోతూ ఉంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఆనందభైరవిది. ఆనందభైరవిని చూసిన అనన్య ఒక్కసారిగా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా అలా అనన్య చెయ్యి గట్టిగా పట్టుకొని అనన్య చేతిని మెల తిప్పి చెయ్యి విరిచేస్తుంది ఆనందభైరవి. ఒక్కసారిగా గీలా గీలా కొట్టుకుంటూ ఉంటుంది. అలా ఇంకా అనన్య అప్పుడే అనన్య రౌడీలు ఏయ్ అని చెప్పి మీదకు వెళ్తూ ఉంటే అనన్య గొంతుకి కత్తి పెడుతుంది ఆనందభైరవి. ఒక్కసారిగా రౌడీలు ఆగిపోతారు. ఏంటి వస్తారా, రండి చెప్తాను అని అంటారు ఆనందభైరవి. ఇంకా రౌడీలు ఆగిపోతూ ఉంటారు. ఏయ్ వెళ్ళమని చెప్పు అని అనగానే రేయ్ వెళ్ళిపోండ్రా అని అంటుంది అనన్య. ఇంకలా ఆ రౌడీలందరూ అక్కడి నుండి పారిపోతారు. పాపం లహరిని అమ్మా అని వచ్చి లహరి హగ్ చేసుకుంటుంది ఆనందభైరవిని. ఏం కాదమ్మా, నీకేమీ కాదు. ఈ అమ్ముంది కదా, ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఈ అమ్మ నీకోసం పోరాడుతుంది. నీ కంటికి కాపలాగా చూసుకుంటాను. ఏయ్ పొదవే ఇంటికి అని చెప్పి మెడ పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తుంది అనన్యని ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా దర్శన్, శరణ్య కోర్టుకి రీచ్ అవుతారు. కోర్టులో ఫ్యామిలీ కోర్ట్ కాబట్టి ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఇంకా జడ్జ్ అయితే దర్శన్, శరణ్యని చూస్తూ ఉంటారు. మీకు పెళ్ళి రీసెంట్గానే అయ్యిందని రికార్డ్స్లో ఉన్నాయి. సో ఇంత త్వరగా మీరు డివోర్స్ని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారమ్మా అని అడుగుతారు. దర్శన్, సార్ ఇన్ని రోజులు నేను నా భార్యని అపార్థం చేసుకున్నాను. తన కళ్ళ ముందే ఇంకొక అమ్మాయితో క్లోజ్గా ఉన్నాను. నేను చేసింది తప్పే, 100% తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను నా తప్పు తెలుసుకున్నాను. నా భార్యని నేను అంగీకరించాలి, తన్ని బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను. కానీ తను నన్ను నమ్మటం లేదు అని అంటాడు దర్శన్. పాపం శరణ్య చూస్తూ ఉంటుంది. ఏమ్మా, ఆ అబ్బాయి మారిపోయాడంటున్నాడు కదా,
ఇంకా ప్రాబ్లం ఏంటి నీకు అని అడుగుతారు జడ్జ్. లేదు జడ్జ్ గారు, నాకు నమ్మకం లేదు, దయచేసి నాకు విడాకులు ఇప్పించండి అని అంటుంది శరణ్య. ఇంకా రాజేశ్వరరావు చూస్తూ ఉంటారు. జడ్జ్ ఇద్దరి మాటలు విని, చూడండి, ఒక విషయం నాకు అర్థమైంది. మీ ఇద్దరికీ ఒకరితో ఒకరికి కమ్యూనికేషన్ లోపమైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా సరిగ్గా లేదు. ఇద్దరూ దూరంగా ఉంటే అర్థం చేసుకోవడం కుదరదు. కాబట్టి ఇద్దరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి జంటలు మీలా చిన్న చిన్న కారణాలకు విడిపోతూ ఉంటే ఈ కోర్టు, చాలామంది ప్రపంచం అంతా కోర్టు ముందే ఉంటారు. తెలిసి మన భారతీయ చట్టం కావాలని ఎవరిని డివోర్స్ తీసుకొనివ్వదు. కౌన్సిలింగ్స్ ఇచ్చి అప్పటికి కూడా బలమైన కారణాలు ఉంటే తప్ప విడాకులని మంజూరు చేయదు. సో మీ విషయంలో ఆ బలమైన కారణాలే మిస్ అవుతున్నాయి. కాబట్టి నేను ఈ తీర్పుని వాయిదా వేస్తున్నాను. 1 మంత్ తర్వాత ఇద్దరూ కలిసి వచ్చి ఇదే మాట చెప్పండి. అప్పుడు విడాకులు మంజూరు చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను. దిస్ కోర్ట్ ఈస్ అజాయిండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జడ్జ్. జడ్జ్ గారు అని చెప్పి పాపం శరణ్య ఎంత పిలుస్తున్నా ఇంక వినకుండా వెళ్ళిపోతారనమాట జడ్జ్. పాపం దర్శన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దేవుడా, నాకు ఈ ఆఖరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతాడు దర్శన్. ఇంకా రాజేశ్వరరావు శరణ్య దగ్గరికి వచ్చి, చూడమ్మా, జడ్జ్ గారు డిగ్రీ పాస్ చేశారు, తీర్పుని ఇచ్చారు. కాబట్టి నువ్వు మా ఇంటికి రావడం తప్ప వేరే దారి లేదు. ఆయన కలిసి ఉండమని మరీ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాల్సిందే అని అంటారు రాజేశ్వరరావు. ఇంకా పాపం శరణ్య అలా దర్శన్ వెనకాలే మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది. సో ఇద్దరు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. లీలావతి వాళ్ళు షాక్ అయిపోతారు. రాజేశ్వరరావు, మరిది గారు, ఏంటిదంతా అని అంటారు. వదిన గారు, కోర్టులో జడ్జ్ తీర్పు ఇచ్చారు. 1 నెల రోజులు ఇద్దరిని కలిసే ఉండమని చెప్పారు. కాబట్టి శరణ్య కూడా ఖచ్చితంగా దర్శన్తో కలిసి ఉండాలని చెప్పారు అని అంటారు. ఇంక వెంటనే లీలావతి, ఇలా అయితే లహరి సమస్య ఎలా సాల్వ్ అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఆనంద భైరవి అనన్యని చెయ్యి పట్టుకొని తీసుకువచ్చి అందరి ముందు హాల్లో విసిరేస్తారు. ఆనంద, ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? అయ్యో అనన్య, లేమ్మా అని చెప్పి ఇంక పైకి లేపుతూ ఉంటారు. అక్క, ఇది ఎంతటి అన్యాయం చేసిందో తెలిస్తే మీరే దీన్ని అసహించుకుంటారు అని అంటారు ఆనంద భైరవి. ఏమైందమ్మా అని అడుగుతారు. పిన్ని, ఏమైంది పిన్ని అని అడుగుతారు. లహరి, ఏమైందో చెప్పు అని అంటారు. ఇంకా మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడైతే ప్రకాష్తో వెళ్ళి మాట్లాడుతుంది, అది చూసేసినందుకు రౌడీలతో తన్ని చంపించబోతుంది, అవన్నీ చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా రోహిత్కి చాలా కోపం వస్తుంది. హేయ్, ఎంత ధైర్యం నీకు! నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా? ఇలాంటి రాక్షసికి ఈ ఇంట్లో చోటు లేదు, పోవే బయటికి అని చెప్పి మెడ పట్టుకొని గట్టిగా విసిరి కొడతారు రోహిత్ అనన్యని. అనన్య అలా వెళ్ళి గుమ్మానికి ఇంక తల కొట్టుకొని స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఒక్కసారిగా శరణ్య అక్కడికి వచ్చి తన్ని లేపుతూ ఉంటుంది. ఇంకా శరణ్యని తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకమ్మా, ఎందుకిలా ఇంకా రాక్షసుల్ని ఎంకరేజ్ చేస్తున్నావు అని అడుగుతారు రోహిత్. బావగారు, ఎంత చెడ్డవాళ్ళు అయినా ఒక మంచి గుణం ఉంటుంది అంటారు. సరే, మా అక్క తప్పు చేసిందండి, ఇదే ఆఖరి తప్పుగా తన్ని క్షమించండి. అయినా అక్క ఇలాంటి తప్పులు చేసేదే కాదు. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయిందో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, తన్ని బయటికి పంపిస్తే తన జీవితం నాశనం అవుతుందండి అని అంటుంది పాపం శరణ్య. చూసావా, నీ చెల్లెలు చూసావా, నీ బాగు గురించి, నీ జీవితం గురించి ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయికి అన్యాయం చేసేయాలనుకుంటున్నా నువ్వు మనిషివా? చీ అని అంటాడు రోహిత్. ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనన్య. నాన్న రోహిత్, అనన్య ఇక్కడే ఉంటుంది అని అంటారు ఆనందభైరవి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. అనన్య కూడా చూస్తూ ఉంటుంది. అవును నాన్న, తను ఇక్కడుంటేనే కదా తను జీవితాలు నాశనం చెయ్యాలనుకున్న దర్శన్ శరణ్యలు ఎంత సంతోషంగా ఉంటున్నారో, ఇటువైపు నా కూతురిని జైలు పాలు చేయాలనుకున్న లహరి
కోటీశ్వర్ల ఇంటికి కోడలిగా వెళ్ళి ఎలాంటి రాజభోగం అనుభవిస్తుందో తన కళ్ళతో అనన్య చూడాలి. ఎవ్వరూ చెడ్డవాళ్ళు ఉండరు. పుట్టినప్పుడు అందరూ మంచివాళ్ళే. వాళ్ళ పరిస్థితుల వల్ల, దురాశ వల్ల, స్వార్థం వల్ల, వాళ్ళ అతి తెలివి వల్ల ఇదిగో ఇలాంటి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారుతారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం మనం ఇచ్చి చూడాలి. మన కళ్ళ ముందే మనం అనుకోనిది జరుగుతూ ఉంటే ఇంకా వీళ్ళ జీవితంలో ఎందుకు వీళ్ళతో పెట్టుకున్నామని అనన్యకి అర్థం అవ్వాలి. అనన్యలో మార్పు రావాలి. అలా రావాలి అంటే తను ఈ ఇంట్లోనే ఉండాలి. నా మాట విని దర్శన్, నా మాట విని రోహిత్, అనన్యని ఇక్కడే ఉండనిద్దాం. ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ ఉంటారు, తను నువ్వు క్షమించు అని అంటారు. ఆనందభైరవి, ఏయ్ మా పిన్ని చెప్పింది కాబట్టి క్షమిస్తున్నాను, ఇంట్లో నుండి బయటికి పంపించట్లేదు, కానీ ఇంకొకసారి ఇలాంటివి చేసావనుకో తాట తీస్తా అని చెప్పి లోపలికి కోపంగా వెళ్ళిపోతాడు రోహిత్. చి, ఇలాంటి అమ్మాయివని అస్సలు అనుకోలేదు, ఏంటమ్మా ఇది అని చెప్పి లీలావతి వాళ్ళు కూడా కోపంగా పెట్టుకొని ఫేస్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా శరణ్య, దర్శన్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పాపం అలా దర్శన్ ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.